హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. ఈరోజైతే మంచి హెల్తీ లడ్డు వితిన్ 5-10 నిమిషాలయిపోతది. కానీ ఈజీగుంటది. ఎంత ఈజీగుంటదో అంత టేస్టీగుంటది. 2 ఇన్ 1 కోకోనట్ డ్రై ఫ్రూట్స్ లడ్డయితే ఏసి జూపిత్తా. ఇక్కడైతే మీరు జూత్తారు గదా ఎంత మంచిగున్నదో. టేస్ట్ వైస్ గూడా గట్లనే ఉంటది. కలర్‌ఫుల్‌గుంటది. పిల్లలు మాత్రం మస్తు టేస్టీగుందని తింటరు. హెల్త్ గూడా మంచిది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇయ్యండి. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మన రెసిపీలకైతే పోదాం. ఇక్కడ పంప్కిన్ సీడ్స్, దాంతో పాటు సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నా. పల్లీలు గూడా తీసుకున్నా. మీకు ఇష్టం ఉంటే కాజు, బాదం గూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను పల్లీలు, దాంతో పాటు పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకున్న. ఫస్ట్ అయితే గ్యాస్ అయితే ఆన్ చేయాలి. ప్యాన్ అయితే వేడైన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా దోరగా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా మంచి స్మెల్ వచ్చే వరకు, అంటే చిటపటలాడే వరకు అప్పటి వరకు మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం నెయ్యి వేసుకొని వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగానే నెయ్యి లేకుండానే మనం ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇక్కడైతే మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా. ఇవి చల్లారిన తర్వాత మిక్స్ అయితే పట్టేసుకుందాం. అంతలోపు వేరే ప్రాసెస్‌లకైతే పోదాం. ఇక్కడ నెయ్యి గూడా ఎక్కువ అవసరం లేదు మనకు. ఇక్కడ మనకు 2 ఇంగ్రీడియెంట్స్, ఒక డ్రై ఫ్రూట్స్, ఒక కోకోనట్, కొద్దిగా చక్కెర గంతే. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ గూడా లేదు. ఎక్కువ పని గూడా పడది మనకు. కొద్దిగానే నెయ్యి సరిపోతది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్న. 2 కప్పుల డ్రై కోకోనట్ పౌడర్ ఉంటది గదా! అది తీసుకున్నా. ఒకవేళ ఇంట్లో డ్రై కోకోనట్ ఉంటే దాన్ని మీరు మిక్సీ పట్టుకొని గానీ, తురుముకొని గానీ ఏసుకోండి. ఇది అయితే నేను బయట ప్యాకెట్‌లో దొరుకుతది గదా మనకు, అదే తీసుకున్నా. ఈ విధంగా మనమైతే 2 కప్పుల కొబ్బరి పౌడర్ తీసుకొని నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ నెయ్యి కూడా అవసరమే లేదు, కొద్దిగానే. అంతేకాకుండా నేను చక్కెర ఒక కప్ ఏసుకున్నా. 2 కప్పుల కొబ్బరి పౌడర్‌కు ఒక కప్పు చక్కెర ఏసుకొని మంచిగా కలుపుకున్నా. మీరు చక్కెర పౌడరు కలిపేసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ చక్కెరను కూడా ఏసుకోవచ్చు. ఇక్కడ నేను పౌడర్ పట్టిన చక్కెర మాత్రమే యాడ్ చేసిన. ఆ తర్వాత ఇక్కడ నేను కుంకుమ పువ్వును పాలల్లో ముందుగా నానబెట్టుకున్న. ఆ పాలు కొద్దిగా ఏసుకున్న. అంతేకాకుండా మీరు పాలు కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. మధ్యలో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసుకుందాం. అంతకుముందు మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసుకున్నాం. మళ్ళా మధ్యలో కూడా 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసుకున్నాం. ఏసుకొని మీరు పాలు వేసుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకొని మీరు ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు మంచిగా లో ఫ్లేమ్ మీద దీన్నైతే మంచిగా ఉడికించుకోవాలి. ఎక్కువ మనకు ఉడకాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు మాత్రమే దీన్ని కలుపుకుంటే సరిపోతది. ఈ విధంగా ఈ మిశ్రమం కూడా మనమైతే చల్లారనిద్దాం. చల్లారించిన తర్వాత మనం రెసిపీలకైతే పోదాం. వేరే ప్రాసెస్‌లోకి పోదాము. ఏం చేయాలనేది మీకు చెప్తా. ఇక్కడైతే ముద్దలాగా ఫామ్ అయింది చూత్తారు కదా! ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత మనమైతే గ్యాస్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. మంచిగా కలర్‌ఫుల్‌గా కనబడుతుంది. కొద్దిగా ఫుడ్ కలర్ ఏసుకున్నా. అంతేకాకుండా కుంకుమ పువ్వు కలిపిన పాలు కూడా ఏసుకున్నా. మీకు ఇష్టం ఉంటే కుంకుమ పువ్వు కలిపిన పాలు మాత్రమే ఏసుకోండి. కలర్ ఇష్టం లేని వాళ్ళు కలర్ అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కోకోనట్ మిశ్రమం ఉంది కదా! అది నేను బౌల్‌లో ఏసుకుంటానా. కొద్దిగా ప్యాన్‌లోనే ఉంచేస్తానా. అది ఎందుకు ఉంచాలన్నది కూడా మీకు చూపిత్తా. ఇక్కడైతే నేను కొద్దిగా కోకోనట్ మిశ్రమము ఉంది కదా! అది ఇండ్ల ప్యాన్‌లో అలాగే ఉంచేసిన. ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకుంటానా. ముందుగానే మనము ఫ్రై చేసి చల్లారనిచ్చినాం కదా! ఆ డ్రై ఫ్రూట్స్‌ని అయితే మిక్సీ బరకగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవద్దు. బరకగా పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా అయితే పట్టుకోవాలి. ఈ బరకగా పట్టుకున్న ఈ ఫ్రూట్స్ పౌడర్‌ని ఇందులో ఏసుకోవాలి. అందుకోసం ఇక్కడ మనము కోకోనట్ మిశ్రమం అయితే ఉంచినాం. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్‌తోనే మనము చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోలేం కాబట్టి బైండింగ్ కోసం ఇక్కడ నేను కోకోనట్ మిశ్రమం అయితే అట్లనే ఉంచేసిన ప్యాన్‌ల. ఉంచేసి ఈ కోకోనట్ దాంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం మంచిగా కలిసిపోయే వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం కోకోనట్‌లో ఏసినాం కాబట్టి మంచిగా ముద్దలాగా ఫామ్ అయిపోతది. మంచిగా కోకోనట్‌లో కలిసిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసిపోయి మనము ముద్ద చేసుకునే అంతవరకు వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువైపోయి కొబ్బరి మిశ్రమం తక్కువైపోతే మీరు ఇందులో కొబ్బరి మిశ్రమం ఉంది కదా! అది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకు ముద్దలాగా ఫామ్ కావాలి. మీకు చూపిత్తా. ఈ విధంగా వేడిగా ఉన్నది. ఇది వేడిగా ఉన్నప్పుడైతే చల్లారిన తర్వాత కూడా వస్తది. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను కొద్దిగా వేడితోనే నేను లడ్డూలు చేస్తానా. ఈ విధంగా మనకు లడ్డులాగా ఫామ్ కావాలి. దీన్ని కూడా మనము పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక ప్రాసెస్‌లోకి అయితే పోదాం.
ప్రాసెస్ పెద్దగున్నా గూడా రెసిపీ మాత్రం మస్తు టేస్టీగుంటది. ఇవన్నీ గూడా మనం రెడీ జేసుకొని, ఒక వారం రోజులు గూడా నిల్వ జేసుకొని మంచిగా తినచ్చు, ఎంజాయ్ జేయచ్చు. వీటిని గూడా లడ్డూలాగా చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా గూడా లడ్డూలాగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 గూడా రెడీ జేసుకొని పక్కన పెట్టుకున్నా. ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మంచి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటానా. ఈ విధంగా అన్నీ గూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈజీగా అయిపోతది. ఈ విధంగా గూడా లడ్డూలు చేసుకొని తినచ్చు. మన పిల్లలకు ఇట్లా గూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందులో నేను కొబ్బరిలా చక్కెర గూడా కలిపినా కాబట్టి, నెయ్యి గూడా కలిపినా కాబట్టి టేస్ట్ వైస్ మంచిగుంటది. ఖచ్చితంగా పిల్లలకి ఇట్లిచ్చినా గూడా తింటారు. టేస్ట్‌గుంటది. ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మన కొబ్బరి పె మిశ్రమం ఉంది గదా! దాన్ని గూడా మనము ఈ విధంగా ఫ్లాట్‌గా చేసుకొని మధ్యలో మనము స్టఫింగ్ అయితే పెట్టాలి. డ్రై ఫ్రూట్ స్టఫింగ్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాం గదా! అది ఇందులో పెట్టేసుకొని ఫోల్డ్ చేసేది అంటే ముద్దలాగా మొత్తం ఫిలప్ చేసేయాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరైతే మొత్తం ఫోల్డ్ చేసేసుకొని ఒక లడ్డులాగా మంచిగా చుట్టేసుకోండి. అంతే సింపుల్‌గా ఎంతో టేస్టీగా 2 ఇన్ 1 మనకు కోకోనట్ డ్రై ఫ్రూట్స్ లడ్డయితే రెడీ అయిపోతది. లోపల మంచిగా డ్రై ఫ్రూట్స్‌తోని, పైన సాఫ్ట్‌గా కోకోనట్‌తోని సూపర్ టేస్టీగుంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈజీగుంటది కానీ టేస్టీగుంటది. ఈ విధంగా అన్ని లడ్డులు గూడా మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఈ విధంగా అయితే అన్నీ గూడా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. కొద్దిగా నేను కోకోనట్ పౌడర్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న ఈ లడ్డులను ట్యాప్ చేస్తాను. ఎందుకంటే చూడ్డానికి మంచిగుంటది. అంతేకాకుండా టెంప్టింగ్ గూడా ఉంటది. పిల్లలు చూడగానే టెంప్టింగ్‌గా చూసి ఇష్టంగా మస్త్ కలర్‌ఫుల్‌గా ఉందని చెప్పి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మనకు గూడా మంచిగా అనిపిత్తది. ఎప్పుడు గాని మనం ఏదన్నా ఇస్తానమంటే దాన్ని ఖచ్చితంగా ఈ విధంగా రెడీ చేసిత్తేనే ఫస్ట్ అట్రాక్షన్‌లా పిల్లలకి గాని, పెద్దలకి గాని నచ్చుతది. ఈ విధంగా కోకోనట్ పౌడర్‌లా ఈ విధంగా ట్యాప్ చేసేసి అన్ని లడ్డులకు మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం. సింపుల్‌గా ఎంతో యమ్మీగా ఉండే కోకోనట్ విత్ డ్రై ఫ్రూట్స్ 2 ఇన్ 1 లడ్డు అయితే రెడీ అయిపోతది. ఈ విధంగా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీ ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఒక్కసారి ఈ లడ్డు కట్ చేసి చూపిస్తా. ఇక్కడైతే నేను కడిగెత్తానా మస్తు సాఫ్ట్‌గున్నది. ఎందుకంటే మనం కొబ్బరితోని చేసినాం గదా! అది సాఫ్ట్‌గుంది. లోపల మంచిగా డ్రై ఫ్రూట్స్‌తోని ఇంకా క్రంచీగుంటది. కాబట్టి 2 ఇన్ 1 కోకోనట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ జేయండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని వాచ్ జేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. రేపటి వీడియోలో మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.